హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసానండి. సో ఇది వచ్చేసి మనకి చాలా మందికి ఇష్టం అన్నమాట కాకరకాయ ఫ్రై తినాలంటే, కానీ చేదుగా ఉంటుందని చెప్పి భయపడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అంటే చేదు లేకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం కాకరకాయని ఇంకా పైన ఏం కట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. సో తొడుము అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇంకా ముక్కలుగా కట్ చేసేసుకొని, సో చూసారు కదా ఈ మజ్జిగలో అంటే ఈ మజ్జిగ ఇలా వేసేసుకొని ఆ మజ్జిగలో ఆ ముక్కల్ని ఇంకా మునిగేలాగా పెట్టేసుకొని అందులో కాస్త పసుపు ఇంకా సాల్ట్ వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. సో అది అయ్యేంత వరకు ఏంటంటే మనం ఇప్పుడు అందులో వేయాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇంకా కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, అదైతే సగం ముక్క వేసేసుకున్నాను అనమాట. ఇంకా అందులో కారం వేసుకున్నాను. సో ఇంకా వెల్లుల్లి ఒకటైతే పెద్దది సైజు అయితే వేసేసుకున్నాను అనమాట. అదైతే కారం సరిపోద్ది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనకి చేదు వద్దు, కాకరకాయ తినాలి అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో చూసారు కదా కొబ్బరి అయితే అయిపోయింది. ఇంకా కొబ్బరి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టి చేసుకున్న తర్వాత అందులో కారం వేసుకొని వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా, సో ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసేసుకొని మరొకసారి మిక్సీ అయితే పట్టి చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదనమాట. చాలామంది కాకరకాయ ఫ్రై చాలా రకాలుగా చేస్తారనమాట. సో సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా కారం అయితే రెడీ అయిపోయిందబ్బా. ఒకసారి బాగా కలిపేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, సో కాకరకాయ అయ్యిందో లేదో చూద్దాము. సో కాకరకాయ అయితే ఇంకా అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే మజ్జిగ ఇలా వేసుకొని చక్కగా చిక్కటి మజ్జిగ వేసుకొని అందులో పసుపు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా అది మొత్తం ఇంకిపోయి అంటే పెరుగు అంతా మజ్జిగ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో చూసారు కదా ముక్కలు అయితే ఇలా ఉన్నాయి కదా, ఇదంతా ఇంకిపోయి మొత్తం ముక్కలకి పట్టేస్తే చేదుదనం అనేది మొత్తం పోద్దన్నమాట. సో మనం పైన చెక్కాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇంకా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని ఇంకా మొత్తం అదంతా ఇంకిపోయి ముక్కలకి పట్టే విధంగా అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఎవరైనా చేదుగా తినలేమండి కాకరకాయ ఇష్టం అన్నవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది, చాలా బాగుంటుంది అనమాట. సో ఆ రోజు కన్నా నెక్స్ట్ డే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అబ్బా. సో మీరు ట్రై చేయండి. ముందు నేను కూడా తినేదాన్ని కాదు. సో తర్వాత మా సిస్టర్ చెప్పిందనమాట. సో చెల్లి ఇలా ట్రై చేయి బాగుంటుందని చెప్పి ఇంకా నేనైతే మా అక్క స్టైల్లో ఇలా చేసుకుంటున్నాను అప్పటి నుంచి. ఇంకా చాలా ఇష్టంగా తింటున్నాం అన్నమాట. మా ఫ్యామిలీలో పిల్లలతో సహా తింటాం అన్నమాట. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఇంకా ఇలా చేసిన కాడ నుంచి వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారనమాట. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ముక్కల్ని. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ప్రతి ముక్క కూడా బాగా ఏగి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకున్న కాడ నుంచి ఇంకా నాకు వేరే ఫ్రై చేసుకోవాలని అనిపించదు ఫ్రెండ్స్. ఇంకా ఇదే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో తొందరగా అయిపోద్ది, మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఇందులో మజ్జిగ అన్నాను కదా, సో పుల్లటి మజ్జిగ అన్న వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉన్న మజ్జిగ కూడా వేసుకోవచ్చు అనమాట. మనం ఎలాగన్నా వేసుకోవచ్చు. సో ఇంకా అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని చెప్పి ఏమీ లేదు ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇంకా ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకొక ట్రిప్ అయితే మళ్ళీ వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. ఈసారి ఫుల్ కాకరకాయని ఎలా ఫ్రై చేయాలో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. సో అది కూడా చేదుగా ఉండదు. అదైతే మా అత్తగారు ఫేమస్ అనమాట. మా అత్తగారు అలా చేసేవారనమాట. సో ఫుల్ కాకరకాయలో మసాలా పెట్టేసి దాన్ని దారంతో కట్టేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేవారు. సో చాలా బాగుండేది టేస్ట్, అసలు తినే కొద్దీ తినాలనిపించేది అనమాట. చేదుదనమే ఉండేది కాదు. సో అందులో గ్రేవీతో ఇంకా అన్నం అయితే కడుపు నిండా తినేసేవాళ్ళం అనమాట. సో అది కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పెట్టేటప్పుడు మాత్రం కాకరకాయ అయితే అదే పెడతానమాట. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి మసాలా అయితే వేసేసాను అనమాట. ఎందుకంటే మనం స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మాడిపోద్ది, టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే స్టవ్ని ఆఫ్ చేసేసాను. ఆ వేడిలోనే మనకి ఈ కొబ్బరి మసాలా అనేది బాగా ఏగిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, చాలా ఈజీ అన్నమాట. సో ఈ రోజు తినడం కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది అబ్బా, గ్రేవీగా ఉంటుంది అనమాట. తినే కొద్దీ తినాలనిపించింది ఫ్రెండ్స్, అలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ వస్తాను. బాయ్ బాయ్.